ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురువులకి, నాకు జ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్కారం పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి గురించి మరి మనం తెలుసుకుంటున్నామండి ఈరోజు. మరి చక్కగా మనం మాయిమ ఒక అద్వైతి భూతురాలు ఆవిడ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈవిడి కేరళలోని ఇసుక తీరాల్లో ఉండేదని మరి శ్రీ అమ్మగారి యొక్క మాటల్లో తెలుసుకుంటున్నాము. మిగతాది ఈరోజు కొనసాగించుకుందామండి. ఈయన దోసెలు టిఫిన్ కట్టించుకొని మా దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది కదా. ఆ ఆ యొక్క ఇసుకలో వెళ్తూ ఉంటే కాళ్ళు కాలుతున్నాయి, ఎండ మండిపోతుంది అని ఆయన కాళ్ళకి చెప్పులు ఉన్నాయని చాలా సంతోషపడ్డాను అని చెప్పారు కదండి. తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒడ్డు గట్టు మీదుగా ఒక్కోసారి ఇసుక మీదుగా, ఒక్కోసారి రాళ్ళ మీద ఎక్కుతూ దిగుతూ కిందకి వచ్చాను. కుక్కల గుర్రు గుర్రుమనే శబ్దం వినగానే ఆగాను. అన్ని రంగుల్లోనూ పరిమాణాల్లోనూ ఉన్న 6 కుక్కలు అర్ధచంద్రాకారంగా ఒక పెద్ద బండ ముందు నిలుచుని పళ్ళు చూపిస్తూ నన్ను చూసి గుర్రుమంటున్నాయి. ఆగి మిటకరిస్తూ చూడటం తప్పించి నేనేమీ చెయ్యలేకపోయాను. అవి నా మీద దాడి చేయకుండా ఉంటాయని ఆశించాను. బండ వెనుక నుంచి సంగీత ధ్వనిలాంటిదే అయినా విసుగు పుట్టించే లయలో ఉన్న ఆడగొంతుకు వినిపించింది. ఆ మాటలేమీ అర్థం కాలేదు కానీ ఆ ధ్వనులు మాత్రం ఉపశమింపజేసేలాగా ఉన్నాయి. కుక్కలు గుర్రుమనడం మానేసి నెమ్మదిగా తప్పుకుంటూ రాళ్ల వెనుకకు వెళ్ళిపోయాయి. ధైర్యాన్ని పుంజుకుని నేను ముందుకు సాగి బండ వెనుకకు చూశాను. అక్కడ ఆవిడ మరో రాతి మీద జార్లాపడి చంటి పిల్లలాగా నగ్నంగా కూర్చుని ఉంది. ఒక సమయంలో ఆ సూర్య దగ్ధమైన నల్లబారిన ముఖం ఎంత అందంగా ఉండేదో కదా అని నేను ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను. బూడిద రంగులో ఉన్న అధౌతమైన ఆమె జుట్టు బాగా ఒత్తుగాను ఎక్కువగాను ఉంది. ఆవిడ నవ్వినప్పుడు ఆవిడ ముఖం మిలమిలా మెరిసింది. ఆవిడ కళ్ళు ఓహో! ఆవిడ కళ్ళు ఏమని వర్ణించగలను నేను? విపరీతమైన ప్రేమతో తన బిడ్డను పిలిచే తల్లిలా ఆవిడ ఆవో రా అని అంది. కన్నీరు కారుస్తూ చంటి పిల్లాడిలాగా బిగ్గరగా ఏడుస్తూ ఉన్న నన్ను చూసి నేనే విస్తుపోయాను. నా శరీరం అంతటినీ కుదిపేస్తున్నట్టున్న ఆ వెక్కుళ్ళు నా గుండెలోని ఒక లోతైన కుహరం నుంచి బయటకు తోసుకు వస్తున్నట్టు అనిపించాయి. ఆవిడ పాలిండ్లను చీకి మానవ కరుణా క్షీరాన్ని తాగుదామనిపించింది. కానీ నా పెంపకం నన్ను అడ్డగించింది. మాయీమ తన చేతులను చాచి నా శరీరంలోని ప్రతి అంగుళాన్ని వాత్సల్యంతో లాలనగా స్పృశించింది. ఆవిడ తన శ్రావ్య కంఠధ్వనితో ఏవో అర్థం కాని మాటలు అంటూనే ఉంది. కొంతసేపైన తరువాత కన్నీరు కాచడం వల్ల భారాలన్నీ కడిగేసినట్టయి నేను తేలికపడ్డాను. నన్ను నేను కుదుటపరుచుకుని, నేను తెచ్చిన దోసెలను గుర్తుకు తెచ్చుకొని, అవి ఆవిడికి అందించాను. ఆ పొట్లం విప్పి ఆవిడ ఒక దోసెను తన కోసం అట్టే పెట్టుకుని, మిగిలినవన్నీ తనతో బాటుండే కుక్కలకి పంచిపెట్టింది. ఒక ముక్కను నా నోట్లో పెట్టి, నా ముఖం మీద మెల్లగా తట్టి, నేనర్థం చేసుకున్న ఒక మాట అంది. జావో జావో, వెళ్ళు వెళ్ళు అని అర్థం అనమాట.
అదే వెళ్ళిపొమ్మనడానికి గుర్తుగా తీసుకుని ఆవిడ పాదాల మీద సాష్టాంగపడ్డాను. తరువాత లేచి యువతలికి వచ్చేశాను. నేను బస్టాండ్ వైపుకు నడుస్తూ ఉండగా సుదూరంగా 3 సాగరాల తరంగాలతోనూ మాటిమాటికి ప్రక్షాళితమవుతూ ఉన్న వివేకానంద శిలను చూశాను. తన ప్రియతముడైన శ్రీరామకృష్ణను కలుసుకున్నప్పుడు ఇటువంటి మానసిక ఆవేశాలనే స్వామి వివేకానందులు పొందుంటారేమో అని అనిపించింది. త్రివేంద్రానికి వెళ్ళే బస్సు సిద్ధంగానే ఉంది. నేను బస్సెక్కి త్రివేంద్రం చేరాను. చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాను. మా అమ్మ ఇంకా మేల్కోగానే ఉంది. రాత్రి భోజనాన్ని వేడి చేసి డైనింగ్ బల్ల మీద పెట్టి ఆవిడ పడక గదికి తిరిగి వెళ్ళిపోయింది. ఏ ప్రశ్నలు అడగలేదు. ఆవిడ లోపలికి వెళ్ళిపోబోతూ చాలా ఆలస్యమయింది. తిను పడుకో ఇక అని మాత్రమే అంది. ఆ రాత్రి నాకో దర్శనం కలిగింది. భారీ మర్రి చెట్టు ఒకటి కూడలి మధ్య ఉంది. 4 రోడ్ల కూడలి మధ్య. ఆ చెట్టు కింద బుద్ధాసనంలో నేను మఠం వేసుకుని కూర్చుని ఉన్నాను. నేను సన్నటి ఒక గోచి గుడ్డ తప్ప మరే బట్టలు లేకుండా జడలు కట్టిన జుత్తుతోనూ, నల్లటి గెడ్డంతోనూ ఉన్నాను. ఆ రోడ్లలో ఒక రోడ్డు నుంచి ఒక మొరటు చేతికర్ర పుచ్చుకుని ఎవరో వచ్చారు. ఆవిడ దగ్గరకు రాగానే నేను ఆవిడని పోల్చుకున్నాను. ఆవిడ మా ఈమ. కానీ ఇప్పుడు ఆవిడ వంగవన్నె చీర కట్టుకుని ఉంది. నేను ఆవిడని చూస్తుండగానే ఆకస్మికంగా ఆవిడ పొడుగెదిగింది. దాదాపు ఆ వటవృక్షమంత పొడుగయింది. ఆవిడ నా వైపు చూసి నవ్వుతూ ఇలా అంది. నాకు ఆకలిగా ఉంది. ఏమన్నా తినటానికి పెట్టు అని. నా దగ్గర ఏమన్నా అన్నం ఉందన్నమాట నాకు గుర్తు లేకపోవడం వల్ల నేను చిక్కుల్లో పడ్డాను. నీ భిక్ష పాత్రలో చూడు అందావిడ. దాంట్లో చూస్తే ఒక అన్నం మెతుకు ఉంది. అది ఆవిడకు క్షమాపణ చెప్పుకుంటూ ఇచ్చాను. దానిని ఆవిడ చాలా ఆస్వాదిస్తూ తింది. కుడి చేత్తో నా నుదిటిని తాకింది. నీ కళ్ళు మూసుకో అంది ఆవిడ. నా నుదిటి మీద నుంచి అనిర్వచనీయమైన ఆనంద తరంగం నా శరీరంలో ప్రవేశించి ప్రతి కణంలోనూ వ్యాపించింది. అప్పుడు నేను మేల్కున్నాను. తెల్లారి చాలా సేపే అయ్యింది. అద్భుత లోకాల్లో కల్లా అద్భుతమేమిటంటే నా శరీరం ఇంకా ఆనందంతో స్పందిస్తుంది. అది ఎంతగా స్పందిస్తుందంటే నేను నా కాళ్ళ మీద నిలకడగా నిలుచోలేని తాగుబోతులాగా ఉన్నాను. ఏదో విధంగా స్నానాల గది వైపుకు తప్పటడుగులతో నడిచి వెళ్ళి తేలికపడి మళ్ళీ పక్క మీదకు తిరిగి వెళ్ళి పడుకున్నాను. నాకు ఒంట్లో బాగోలేదని, నేను కాలేజీకి వెళ్ళలేనని అమ్మకు చెప్పాను. నా నుదిటి మీద చెయ్యేసి చూసి నాకు చాలా జ్వరముందనుకుంది ఆవిడ. ఆ రోజు పొద్దున్న అల్పాహారంగా నాకు కంచి మాత్రమే దొరికింది. అంటే అన్నం వార్చుగా వచ్చే గంజి ఉంటది గదండీ! దాన్ని వాళ్ళు కంజి అంటారనమాట. సాయంత్రానికి ఆ తాపం చల్లారింది. నేను సామాన్య స్థితికి తిరిగి వచ్చేశాను. ఆ గుర్తు మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఆవిడ చెయ్య వేసి మరి నాస్వీరదించినప్పుడు కళ్ళు మూసుకో అన్నప్పుడు ఆ నుదిటి మీద మనకి ఇక్కడ ఒక 2 కొనవల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుందండి. ఆ చక్రాన్ని వాళ్ళు గురువులు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి దానిని వాళ్ళు మేల్కొల్పుతూ ఉన్నప్పుడు మన శరీరంలో ఒక 10,000 అలా ఒక మెట్రిక్ టన్స్ వోల్టేజ్ మన బాడీలో పాస్ అవుతుంది. దానివల్ల ఆ యొక్క వోల్టేజ్‌ని మనం ఆ కాంతి తరంగాలు మన శరీరంలో అడ్జస్ట్ అయ్యేటప్పుడు మనకి మన బాడీ ఏమవుతుందంటే సిక్ అవుతుంది కొంచెం. అదే
ఆయనకి ఆ నీరసం అనమాట. అందుకే అతను లెగలేక లేచి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ వెళ్ళి పడుకున్నారు. ఆ స్థితిలో వాళ్ళకి ఆ శరీరానికి విశ్రాంతి ఇవ్వాలన్నమాట. ఇచ్చినప్పుడు అదంతా సరైపోతుంది. అదే జరిగిందనమాట. ఇది మాయమ్మ గురించి శ్రీ అమ్మగారు ఆవిడనెలా దర్శించుకున్నారు, ఆవిడ వల్ల ఈయనకి ఎలా ఆ ఎనర్జీస్ వచ్చినాయి, మళ్ళీ ఆజ్ఞా చక్రాన్ని ఎలా ఆమె యొక్క మాయమ్మ యొక్క ఆశీర్వచనాలు ఈయన పొందారు అన్న విషయాన్ని మనకి ఇక్కడ వివరించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ గూడా. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో మనం 13 అధ్యాయం పవిత్రోన్మత్తత అవగతం కావడం అంట. పవిత్రోన్మత్తత. మరి ఆ పవిత్ర ఉన్మత్తత ఏంటో, అది ఎలా అవగతం అయ్యిందో అన్న విషయాన్ని ఆయన మాటల్లో రేపు తెలుసుకుందామండి. మరి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని ఇంకొక 10 మందికి పంచండి. ఎందుకంటే ఫ్రెండ్స్, నేనిక్కడ ఒక విషయం మీకు తెలియచేయాలనుకుంటున్నాను. నేను ఈరోజే తెలుసుకున్నాను ఈ విషయాన్ని. మనం దానాల్లో ఎన్నో దానాలున్నాయి. అన్నదానం ఉంది, వస్త్రదానం ఉంది. ఆహ్, భూదానం ఉంది, గోదానం ఉంది. కానీ అవన్నీ కూడా నశించే దానాలు ఫ్రెండ్స్. అన్నదానం మనం ఒక రోజు పెడితే సరిపోతుందా? లేని వాళ్ళకి రోజూ పెట్టాలి. వస్త్రదానం ఒక రోజు బట్టలిస్తే సరిపోతుందా? మళ్ళీ సంవత్సరానికైనా వాళ్ళకి మనం వస్త్రదానం చేయాల్సిందే గదా! భూదానం ఒకళ్ళకిస్తే సరిపోతుందా? లేని వాళ్ళు ఎంతో మందున్నారు కదా! మరి అందరికీ భూదానం చేయాలి కదా! అలాగే ఇంకొకటి గోదానం. గోవులను కూడా అంతే మరి. కానీ ఏ దానమైతే ఒక్కసారి ఇస్తే మళ్ళీ ఇవ్వవలసిన అవసరం లేదో అదే జ్ఞాన దానమండి. మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం ఒక్కసారి ఒకళ్ళకి పంచితే సరిపోతుంది. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ మనం పంచాల్సిన అవసరం ఉండదు. మరి నా యొక్క హ్మ్. చిరు ప్రయత్నానికి మీ వంతు సహాయ సహకారాలందించి, మరి ఈ జ్ఞాన సేవ, జ్ఞాన దానాన్ని ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలుపంచుకుని, నన్ను ముందుకు నడిపిస్తారనే ఆకాంక్షతో నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన యొక్క పుస్తక పఠనంలో ఏమైనా నా నోటి నుంచి అక్షర తప్పులు దొర్లితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి మాస్టర్స్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా